అమ్మ పని చేస్తుంది. ఏంటి వీడప్పుడే ఊరెళ్ళి వచ్చేసాడా? ఊరికా నేను ఈ ఊళ్ళో ఉండగా నా కొడుకును ఊరికి పంపించేద్దు దమ్ము ఎవడకుందా? చెడుగుడు ఆడేస్తాను. ఆ మాట గట్టిగానండి. ముందు మిమ్మల్ని రైలెక్కిస్తారు. వాళ్ళు నన్ను రైలు ఎక్కితే నేను ఈ మానంలో తిరిగి వచ్చేస్తారుగా. ఆగు. ఏంటండి ఇది? నేను పెడతానుగా. పక్కన బట్టలున్నాయి, ఆరబెట్టండి. లోపల అంట్లున్నాయి, తోమేయండి. ఒసై శుభలక్ష్మి, నీకేం పని లేదు, నువ్వు వెళ్ళవే. అయ్యగారు మ్యాట్నికి వెళ్ళొస్తానండి. ఒరే నానా ఇరారా. ఓకే పట్రా పట్టరా పట్టు ఐలసా ఓడిసి పట్టు ఐలసా గట్టిగా పట్టు ఐలసా పట్టు పట్టు ఐలసా పట్టు ఐలసా పట్టు ఐలసా పట్టు ఐలసా ఒక్క పని సరిగ్గా చేయరు కదా. ఒక కోతికి ఇంకో కోతి తోడు. మొహాలు కడుక్కుని భోజనానికి రండి. నీకిష్టమని మీగడ పెరుగుంచాను, తిను. ఏరా, ఈసారైనా పరీక్షల్లో పాస్ అవుతావా? భోజనం చేస్తున్నప్పుడు ఇలాంటి కష్టమైన ప్రశ్నలు అయితే ఎలాగమ్మా? వాసుతాడులేవే, దానికి కావాల్సిన అరేంజ్మెంట్ చేశాం కదా. అరేంజ్మెంట్లా? ఏంటి కాపీలా? కాపీలా ఏంటి? కూపీలు లాగడం. పాస్ అవడానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్ని చేసామండి. ప్యూర్లీ పర్సనల్. సంబడం. బాబు ఏంట్రా పాస్ అయ్యానా? చూసి నువ్వు చెప్పాలరా బాబా. ఏంట్రే దొబ్బేసావా? ఏరీనా వీరబాబు, అమ్మా మీ నాన్న ఎక్కడ్రా? కనిపించట్లేదు. చెట్టు మీద గట్టి మీద ఉంటుంటాడు చూడు. జాగ్రత్త. అందమైన దేశము నా పొలము, అందులో నా చక్కని ప్రదేశము, నా సామిరంగ నా సామిరంగ. అడుగో రేడియోలో పాట పాడినట్టు. అమ్మ కంట్రోల్ చేయవే, ఫ్రెండ్స్ ముందు షేమ్ అయిపోతున్నాను. రేయ్, ఏంట్రా మాటలు? ఆయన గొంతంటే ఏమనుకున్నావు? అసలు ఆయన రాగం ఎత్తుకుంటే 7 ఏళ్ళు కనపడుతుంది. బాబోయ్, పొరపాటుని కదిపోయినమ్మా, పని చూసుకో. ఏమండి భోజనం వస్తున్నాం. ఏంటి బాబు ఇలాగొచ్చావు? నీకోసమే. అయ్య బాబోయ్, నన్ను పెళ్లి చేసేసుకుంటావా? పెళ్ళా? మా నాన్న ఒప్పుకుంటే ఓకే. ఏంటే చేసుకునేది? నా కొడుకు లెగ్గట్టాలంటే అది చాలా పెద్ద ఫ్యామిలీ అయి ఉండాలి. ఏంటండి క్యారేజీలు తెత్తనని తక్కువగా చూస్తున్నారు? మాది చాలా పెద్దదే. పెద్దదా? ఆయ్, మా ఊర్లో మాది 10 ఎకరాలు మడిసెక్క. చెక్క ఆయ్, తొక్కేం కాదు. నా ఉద్దేశంలో పెద్దది అంటే ఆస్తి డబ్బు కాదే. అది ఎలా ఉండాలి అంటే, మీరు తినండి. నువ్వు ఉండవే. వినరు కదా. పెద్ద పెద్ద మండువాలో గిడ్డు మనం గుమ్మంలోకి అడుగు పెట్టగానే అల్లుడు గారు రండి, ఏమేవ్ అల్లుడు గారు వచ్చారు, ఏమేవ్ అల్లుడు గారు వచ్చారని గుమ్మంలోనే హడావిడి చేసే మామగారు, అయ్యో అల్లుడు గారు రండి, ఎండను పడి వచ్చారు, కాళ్ళు కడుక్కోండి అని చెంబుతో నీళ్ళిచ్చే అత్తగారు, బావగారు బాగున్నారా, ఇదిగోండి టవలం, కాళ్ళు మీరు తుడుచుకుంటారా నన్ను తొడవమంటారా అని అల్లరి చేసే బావమరుదులు. ఏంటి బావగారు అలా చిక్కిపోయారే, మా అక్క మీద బెంగే అని ప్రేమగా పలకరించే మరదళ్ళు. ఇక విస్తర ముందు కూర్చుంటే, ఈ గుత్తి వంకాయ కూర మీకోసమే చేశాను అల్లుడు గారు అని కొసరి కొసరి వడ్డించే అత్తగారు, అందులో నెయ్యి వేసుకోండి ఇంకా బాగుంటుందనే మామగారు, బావగారు ఉలవసారిలో గడ్డ పెరుగు పైన ఉన్న మేగడేసుకోండి అదుర్సు అని మొహమాట పెట్టేసే బావమరుదులు. పెళ్ళి పేరంటాళ్ళలో అల్లుకుపోయే బంధువులు, కష్టం వస్తే కన్నీళ్ల పలకరింపులు, ఆప్యాయతలు, అనురాగాలు అవన్నీ కలుసున్నవే పెద్ద కుటుంబం అంటే. ఏమండి అది పెద్ద ఫ్యామిలీ అంటే. ఒరే వీరబాబు, అలాంటి ఫ్యామిలీకి నువ్వు అల్లుడిగా వెళ్ళాలరా. నానా ఓయ్ సినిమా ఇంటికి వెళ్తున్నా. ఈడికి అన్ని నా పోలికలే. ఇక భోంచేయండి. సరే
పప్పులో ఉప్పేసి రే సీనిగా ఎక్కడికి వెళ్తున్నారా? రే వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు అడగకూడదురా. ఓ సలగా ఎక్కడికి వెళ్తున్నారా? వీడు మారడు. పక్కనే కోడూరులో దుర్గాప్రసాద్ గారికి చేరించి రావాలి. ఏ ఆయన పైడేస్ కూడా తప్పకరా బాబు, ఈ చీర ఆయనకి కాదు వాళ్ళ అమ్మాయి వరలక్ష్మికి. ఈ రోజే హాస్టల్ నుంచి వచ్చింది. ఇవాళ అమ్మాయి పుట్టినరోజు అంట. అదిరిపోయే చీర కావాలని 6 నెలల క్రితం అడ్వాన్స్ ఇచ్చారు. అయితే నేను కూడా వస్తాను. నడు వెళ్దాం. రే పెళ్ళికి వెళ్తూ సంఖలో కోతి ఎందుకురా? అయితే నువ్వు ఆగిపోతావా? మరి అయ్యా టెమటంలో తొక్కే సావదొబ్బెత్తనరా బాబు. రే నువ్వు అక్కడ తెంగరేసాలు ఏమి వేయకూడదు మరి. రే అగా ఎక్కడికే పరిచయం చేయవా? తమరు పెద్ద పుట్టవన్ రాజు గారిని లోన తీసుకెళ్ళి పరిచయం చేస్తారు. రేయ్ దూలగుండాకు దొడ్లోనే ఉండాలి, కొంపలోకి రాకూడదు. నేను నన్ను కూడా తీసుకెళ్ళరా? కొట్టినంటే స్టిక్కర్ అయిపోతాయి అదవా. ఇలా అసలే టెన్షన్తో చచ్చిపోతుంటే మధ్యలో ఇటు ఒకడు. నేను క్షేమంగా తిరిగి రావాలి దేవుడా. అబ్బాబ్బాబ్బాబ్బా ఏం అందం. ఒక్క మాటలో చెప్పాలంటే గుళ్ళు అమ్మోర్రా అమ్మోరు. ఒరే ఆ అమ్మాయి అమ్మూరు అయితే వాళ్ళ బాబు పక్కనే కత్తట్టు తిరిగి పోతురాదురా. ఇంకా వాళ్ళ బాబాయ్ జాతరలో ఘనాచారి ఎప్పుడు ఫోన్కి వచ్చినట్టు ఊగిపోతానే ఉంటాడు. అసలు వాళ్ళ ఊరికి మనకి సంబంధాలు లేవు. ఈ రిస్క్ అవసరం అంటారా? మన వంతు ప్రయత్నం మనం చేయాలి కదరా. బావా పేరు వరలక్ష్మి, సాటికట్ల వరం. మొన్నటి దాకా సిటీలో చదువుకొని నిన్న మా నరసాపురం వైఆర్ కాలేజీలో బీఎస్సీ ఫైనల్ జాయిన్ అయింది. అయ్యి బాబాయ్ ఆల్రెడీ ముగ్గురు లైన్లో ఉన్నారు. తప్పులేదు, ఫిగర్ అలాంటిది. అబ్బా అందం అలాంటిది. నువ్వు లైన్లో ఉన్నావు తెలిసి ఆల్రెడీ ఇద్దరు డ్రాప్ అయిపోయారు. ఇక మూడో మనం బ్యాట్ చేసి జాతక సైడ్ చేసేద్దాం. ఇకపోతే పాప బీజెడ్సీ, తనదేమో కాలేజ్ ఫస్ట్ ఫ్లోర్లో క్లాస్ రూమ్, సెకండ్ ఫ్లోర్లో సుశీల్ క్లాస్ రూమ్, బైపీసీ. అదెవరు? నాలో బావా. అవునా? నాలో గురించి మాత్రమే చెప్పు. ఉదయాన్నే 8:30 బయలుదేరుతుంది. 9 గంటలకు రేవు దగ్గర పంట ఎక్కుతుంది. 9:30కి స్టాండ్లో బస్సు ఎక్కి టౌన్కి వెళ్తుంది. 10 గంటలకు కాలేజ్ బావా. ఇప్పుడు టైం ఎంత? 5 నిమిషాలు 9ంటికి పంట వెళ్ళిపోతురు. రేయ్, ఇంట్లో అమ్మ బాబుకి చెప్పొచ్చావా? నువ్వు చెప్పు ఏమని? ఈరబాబు తోడుగా నువ్వు కూడా వచ్చావని. నేనెందుకురా? రాహే అమ్మాయి దగ్గర నా గురించి నువ్వే కదా బిల్డప్లు ఇవ్వాలి. పిల్లప్ప మరి దేవుడు ఎదురురా బాబు, తేడా వచ్చిందని నా బాడీ పిల్లి కట్టేస్తాను. రే ఆగరా. ఆపండి రాయ్. ఇంక నేను పరిగెట్టలేనురా. నా వల్ల కాదు. ఎదకొచ్చి నీకు ఇట్లాగా దూకుడంటే 1 నిమిషం అయితే ఒడ్డుకొచ్చేది కదా. ఒడ్డుకొస్తుందా? వెళ్ళట్లేదా? మోకల్లో ఉంది ఏదో. తప్పగా నెల తక్కువ ఎదవా. రోజావే చిన్న రోజావే. ఒరే భయం వేస్తుందిరా. నాకేట్లేదురా. అవును టైం బాగానే తిరుగుతుంది కదా? వాచ్లో టైం ఓకే, మన టైమే డౌట్. ఒరే బాబు వెళ్ళిపోదాం రారా బాబు. ఇప్పుడు నా వరలక్ష్మి వరద గోదావరిలో పుస్తకాలతో వస్తుందిరా. అప్పుడప్పుడు వాళ్ళ నాన్నతో కూడా వస్తుంది. వరద వచ్చినప్పుడు బురద కూడా వస్తుంది. పట్టించుకోకూడదా? అవును తను వచ్చిన తర్వాత ఈ పువ్వులా పట్టుకుని ఇలా ఫోజ్ ఎత్తే ఎలా ఉంటుంది? లంకలో హనుమంతుడు సీతకి రింగ్ ఇచ్చినట్టు ఉంటది. ఇప్పుడు చూడు వరం. నేను చెప్పనా, కరెంట్ పోల్ దగ్గర కుక్క కాలు ఎత్తినట్టు ఉందిరా. అవునా? నీ ఒరే వరం, ఎరా సీను ఫ్రెండా? అబ్బే ఫ్రెండ్ ఏం కాదు, చిన్నప్పటి నుంచి ఫాలోయింగ్ అంతే. మరి నిన్నేంటి మా ఇంటి ముందు కళ్ళు తాగిన కోతిలా గంతులు నువ్వే తీసుకొచ్చావా? చిచ్చిచ్చే దారిలో లిఫ్ట్ అడిగితేనే కిందికి వచ్చాను అంతే. ఎరా మీ ఊళ్ళో అందరు ఇంతేనా? నిన్న నన్ను చూసి గంతులేశాడు, ఈ రోజు ఇదిగో ఇలా పువ్వు పట్టుకొచ్చాడు, పైగా ఫూజు ఒకటి. విన్నావా? పువ్వుతో లెటర్ ఇద్దామన్నానండి. వీడే పువ్వు సాలన్నాడు చీప్గా. నేనా అనలేదా? నేను పువ్వేమన్నారు కానీ ఫోజులో ఏమన్నారండి పెద్ద. అరే ఫోజు బాగుందిరా. మందనండి ఓను. ఈ ఫోజ్ నచ్చిందా? ఆహా ఇది కాదు, దీనికి ముందు. ఇదా? ఆహా అది కాదు, దానికి ముందు. అదే 2 కాళ్ళు పైకెత్తి ఇలా పట్టుకొని చచ్చాడు. ఇదా? అదే అదే. అయ్యి బాబా వాళ్ళ బాబు. అయ్యో ఈ తింగరుడు ఇలా దొరికేసాడేంటి? ఉన్నాడా పోయాడా? వరం ఏంటి
ఏంటి నాన్న నీ పద్ధతి ఏమి నాకు నచ్చలేదమ్మా. ఏ లేకపోతే ఏంటమ్మా, కాలేజీలో నేను ఫీజు కట్టాలని చెప్పు, అది కూడా నేను గుర్తు చేయాలా? కంగారులో మర్చిపోయాను నాన్న. ఎంతేటి? మీ ఇష్టం. ఆ? మీ కాలేజీలో ఎంత పడితే అంత కట్టించుకుంటారా? 700. నాన్న ఇంకో 100 ఏమన్నా? రేయ్, అయ్యా ఆ అమ్మాయి ఒక్కతే ఉంది, కొంత జాగ్రత్త. అలాగేనండి బాబాయ్. ఆ. ఓరి తింగరోడా, చచ్చిపోయావా? ఒరే ఎద్దవా తింగరోడా, సచ్చినోడా, ఉడతలు పట్టే పిడత మొహోడా, పంది దున్నపోత సన్నాసుడా, ఆ పూ తీసి చెవులు పెట్టుకురా పిండారు ఎదవా. నువ్వు చచ్చావు అనుకొని హడలు చచ్చాను కదరా ఎద్దవా. నువ్వు పైకి రారా, నేను చంపేస్తాను నిన్ను.